ఫ్రెండ్స్ 5.5 సంవత్సరాల తర్వాత ఇక విజయ్ సంగీత గారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైందా అంటే ఈ రోజు అంటే ఆగస్టు 25వ తేదీన విజయ్ అలాగే సంగీత గారి 25వ వెడ్డింగ్ యానివర్సరీ. నిజానికి ఈ యానివర్సరీ చాలా 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 స్పెషల్. ఎందుకని అంటే 2021లో అటు సంగీత గారు ఇటు విజయ్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ చట్టపరంగా కాదు కానీ వాళ్ళిద్దరు దూరం అయిపోయారు. ఎలా అంటే విజయ్ ఏమో చెన్నైలో, అలాగే సంగీత గారేమో పిల్లల్ని తీసుకుని లండన్. సో ఆ దూరం వాళ్ళ మధ్య దాదాపుగా 4.5 సంవత్సరాలు ఉంది. అంటే దగ్గర దగ్గర 2026లో అయితే ఆవిడ ఇంకా సహనం కోల్పోయి, త్రిష చేసిన వ్యవహారం అలాంటిది. మరి ఆవిడ సహనం కోల్పోయి ఇక ఆఖరికి విడాకులు ఇచ్చేస్తారు కదా. అంటే విడాకులు ఇవ్వడానికి పిటిషన్ వేసి, కానీ దైవం అనేది ఒకటి ఉంటుంది, నిజమైన ప్రేమ, భార్య భర్తల అనుబంధం, ఇవన్నీ చెప్పడానికి మీకు సినిమా డైలాగులు అనిపించచ్చు, కానీ విజయ్ అలాగే సంగీత గారి జీవితంలో జరిగిన నిజ ఘటన ఇది. ఎందుకంటే ఆల్మోస్ట్ విడాకుల దాకా వెళ్ళిపోయి 4.5 ఏళ్ల పాటు ఎడబాటు ఉన్నా సరే నిలదొక్కుని నిలబడి మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకటే, వాళ్ళ మధ్య ఎన్ని రకాల చిచ్చులు వచ్చినా కూడా అవి పక్కకు పడేయాల్సిందే అని చెప్పేసి నిరూపించడం జరిగింది కదా. అయితే ఇక ఇప్పుడు ఈ రోజు నుంచి విజయ్ వాళ్ళ ఇంట్లో అంటే విజయ్ అలాగే సంగీత వీళ్ళిద్దరి ఇంట్లో కూడా పెళ్లి వేడుకలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అంటే దాదాపుగా 4 రోజుల పాటు కళ్యాణ వేదిక, అంటే మళ్ళీ విజయ్ తన మెడలో 3 ముళ్ళు కట్టాలి అని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఎందుకనంటే వాళ్ళల్లో దిష్టి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కేక్ కటింగ్ తో పాటుగా చాలా రకాల పార్టీస్, పూజలు, ఇంకా ఒక పెద్ద వేడుకలాగా చేస్తున్నారు అనమాట. ఇదంతా కూడా సంగీత గారికి ఎంతో ఇష్టమైన విషయం. కేక్ కటింగ్ తో పాటుగా రకరకాల ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. చాలా ఎమోషనల్ అయిపోయారు. అయితే సంగీత గారు అయితే ఎమోషనల్ అయ్యారు, ఎందుకంటే ఆవిడ ఇది జరుగుతుందని మళ్ళీ అనుకోలేదు. సో విజయ్ గారు కానీ సంగీత గారు కానీ మళ్ళీ ఇలా ఇంత అద్భుతంగా కలవడం చాలా గొప్ప విషయం, అవునా కాదు? కామెంట్ సెక్షన్ లో చెప్పండి.